Hello everyone, I'm Anita and I'm here with you all. Translation challenge or lesson? Actually, I'm confusion. Actually, it can be both. Okay. This concept already telisina vallaku oka translation challenge ga, teliyani vallaku oka lesson ga undabotundi. I planned it that way. Without any further delay, let's see what the concept is. Before I tell you the pattern of the concept, I will ask you some sentences. I will tell you some sentences, okay? వాటిని ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేయండి. అదే మీ ఫస్ట్ క్వశ్చన్ అనుకోండి. ఆల్ రైట్. బై ద వే అన్నీ చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోతున్నారు కానీ ఫస్ట్ లైక్ చేసేసేయండి. ఎలాగో నచ్చుతుందిగా ఎండ్ ఆఫ్ ద డే. సరే, ఫస్ట్ సెంటెన్స్ ఏంటంటే, నేను ఇది కొన్నది నీ కోసం కాదు, మా అన్నయ్య కోసం అని చెప్పాలి. ఇట్లాంటివి యాక్చువల్గా మనం సంపాదిస్తున్నది మన కోసం కాదు, మన పిల్లల కోసం. ఇట్లాంటి కాంటెక్స్ట్ అనమాట. ఒక సెంటెన్స్ నేను చెప్తాను, దాని తర్వాత ప్యాటర్న్ ఏంటి అని చెప్తా. ఓకే, ఫస్ట్ అయితే ట్రై చేయండి. జస్ట్ గివ్ ఇట్ ట్రై. మీరు ఫస్ట్ అటెంప్ట్లోనే చెప్పారా లేకపోతే ఇది నేర్చుకున్నారా ఇప్పుడే? నాకు ఎట్లా తెలుస్తుంది? కామెంట్ అండ్ లెట్ మీ నో ప్లీజ్. చెప్తారు కదా కామెంట్లో మర్చిపోకుండా. ఇప్పుడే తెలిసిందా లేకపోతే ఇంతకు ముందే తెలిసి ఇప్పుడు రివిజన్ అయిందా? ప్లీజ్ డూ లెట్ మీ నో. ఓకే, మర్చిపోవద్దు అసలు. సరే, ఫస్ట్ సెంటెన్స్ ఏంటంటే ఎలా చెప్పాలి అని అంటే, అసలు ఆలోచించుకోవడానికి టైం ఇవ్వాలి కదా. పాజ్ చేయండి, ఇప్పుడు ఆలోచించరు. ద సెంటెన్సెస్, నేను ఇది కొన్నది నీ కోసం కాదు మా అన్నయ్య కోసం అనాలనుకోండి. ఐ బాట్ దిస్ నాట్ ఫర్ యూ బట్ ఫర్ మై బ్రదర్. అర్థమైందా? నాట్ ఫర్ బట్ ఫర్ అన్నట్టుగా ఉంటాయన్నమాట సెంటెన్సెస్ అన్నీ. ఐ బాట్ దిస్ నాట్ ఫర్ యూ బట్ ఫర్ మై బ్రదర్. సేమ్ సెకండ్ సెంటెన్స్ చూడండి. ఇది మనం సంపాదిస్తున్నది మన కోసం కాదు, మన పిల్లల కోసం. చాలామంది అట్లనే అనుకుంటారు. సో యా, ట్రై. ఓవర్ 5 seconds ఆల్రెడీ. ఎట్లా అంటామంటే, వీఆర్ ఎర్నింగ్ నాట్ ఫర్ అస్ బట్ ఫర్ అవర్ కిడ్స్. అలా ఉండాలి ఖచ్చితంగా. నాట్ ఫర్ బట్ ఫర్ ఖచ్చితంగా ఉండాలి. ఓన్లీ దెన్ దిస్ సెంటెన్స్ విల్ బీ అక్యురేట్. ఇంకొకసారి చెప్పనా? ఐఎమ్ ఎర్నింగ్ ఆర్ వీఆర్ ఎర్నింగ్ నాట్ ఫర్ అస్ బట్ ఫర్ అవర్ కిడ్స్. థర్డ్ సెంటెన్స్, నేను ఈ ల్యాప్టాప్ కొన్నది నువ్వు గేమ్లు ఆడుకోవడానికి కాదు, ఆన్లైన్ క్లాసులు వినడానికి. ఇలాంటి సెంటెన్సెస్ ఎంత న్యాచురల్గా ఉన్నాయి కదా, మనం చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే సెంటెన్సెసే. సో యాక్చువల్గా నాకు కూడా ఈ సెంటెన్సెస్ ఈ మధ్యనే రీసెంట్గా జస్ట్ క్లాస్లో అట్లా క్యాజువల్గా మాట్లాడుకుంటుంటే ఓకే ఇట్లాంటి సెంటెన్సెస్ కూడా ఉంటాయి కదా అని అర్థమైందనమాట. సో లెట్స్ సీ మీరు ఎట్లా ట్రాన్స్లేట్ చేస్తారో, మీకు ఎలా అనిపిస్తాయో. ఐల్ బి వెయిటింగ్. ఓకే, కామెంట్ సెక్షన్లో మీ కామెంట్స్ చూడడం కోసం నేను వెయిట్ చేస్తుంటాను. ద సెంటెన్స్ చెప్పండి. 5 seconds తీసుకొని పాజ్ చేసి. నేను ఈ ల్యాప్టాప్ కొన్నది నువ్వు గేమ్లు ఆడడానికి కాదు, ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వడానికి. నేనే చెప్పనా? ఐ బాట్ దిస్ ల్యాప్టాప్ నాట్ ఫర్ ప్లేయింగ్ గేమ్స్ బట్ ఫర్ అటెండింగ్ ద క్లాసెస్. ఓకే, ఐ బాట్ దిస్ ల్యాప్టాప్ నాట్ ఫర్ ప్లేయింగ్ గేమ్స్ బట్ ఫర్ అటెండింగ్ ద క్లాసెస్. నెక్స్ట్ ఫోర్త్ సెంటెన్స్, నేను ఇది కుక్ చేసింది నీ కోసం కాదు, మా అమ్మ నాన్నల కోసం అని చెప్పాలి. I cooked this not for you but for my parents. I cooked this not for you but for my parents. నెక్స్ట్ సెంటెన్స్, నేను ఈ డబ్బు సేవ్ చేసింది నా ఫ్యూచర్ కోసం కాదు, మా పిల్లల ఫ్యూచర్ కోసం. సేమ్ పైన లాంటిదే, ట్రై చేయండి. నేను ఈ డబ్బు సేవ్ చేసింది, పైన ఎర్నింగ్ అని అన్నాం సెకండ్ సెంటెన్స్లో, ఇప్పుడు సేవ్ అంటున్నాం. I saved this money not for my future but for my kids' future. I saved this money not for my future but for my kids' future. నెక్స్ట్ సిక్స్త్ సెంటెన్స్, నేను ఈ డ్రెస్ కొన్నది నా బర్త్డే కోసం కాదు నీ బర్త్డే కోసం. నేను ఈ డ్రెస్ కొన్నది నా బర్త్డే కోసం కాదు నీ బర్త్డే కోసం. I bought this dress not for my birthday but for your birthday. నాట్ ఫర్ బట్ ఫర్ ఖచ్చితంగా వస్తున్నాయి చూడండి. ఐఎమ్ షూర్ యు ఆర్ ఆల్సో ఏబుల్ టు ఫాలో. మీరు క్లాస్లో జాయిన్ అయినది ఫన్ కోసం కాదు, ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం అని నేనే చెప్పాను వాళ్ళని. ట్రై. యూ జాయిన్డ్ ద క్లాస్ నాట్ ఫర్ ఫన్ బట్ ఫర్ లెర్నింగ్. యూ జాయిన్డ్ ఆన్లైన్ క్లాసెస్, యూ జాయిన్డ్ ద క్లాసెస్ ఆన్లైన్ నాట్ ఫర్ ఫన్ బట్ ఫర్ లెర్నింగ్. ఎయిత్ సెంటెన్స్, నేను ఆ ఫంక్షన్ అటెండ్ అయింది నా కోసం కాదు, నా ఫ్యామిలీ మెంబర్స్ కోసం. ఇట్లా కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది. ఆర్ మా హస్బెండ్ కోసం ఇట్లా కొన్నిసార్లు అవుతూ ఉంటుంది, రైట్?
I attended the function not for me but for my husband. I went on a tour not for me but for my parents. ఇది ఇంకొక సెంటెన్స్. నేను ఆ టూర్కి వెళ్ళింది నా కోసం కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్ కోసం, మా పేరెంట్స్ కోసం, పిల్లల కోసం, ఇట్లా ఏదైనా చెప్పొచ్చు. ఐ వెంట్ ఆన్ ద టూర్ అంటే ఆ టూర్కి నేను వెళ్ళింది నాట్ ఫర్ మీ బట్ ఫర్ దెమ్, వాళ్ళ కోసం, నా కోసం కాదు. ఆమె ఏడుస్తున్నది టీవీ రిమోట్ కోసం కాదు, ఆమె పగిలిపోయిన బొమ్మ కోసం. ఆమె ఏడుస్తున్నది టీవీ రిమోట్ కోసం కాదు, పగిలిపోయిన బొమ్మ కోసం. ఎలా చెప్పాలి? She is crying not for the remote but for the broken toy. She is crying not for the remote but for the broken toy. Your 10th sentence. నేను ఇక్కడ ఉన్నది నీ కోసం కాదు, నా హ్యాపీనెస్ కోసం. నేను ఇక్కడ ఉన్నది నీ కోసం కాదు, నా హ్యాపీనెస్ కోసం. I am here not for you but for my happiness. I am here not for you but for my happiness. And the final one is for you to write in the comment section. ఇంకొక ఫైనల్ది కామెంట్ సెక్షన్లో రాయండి. ఎన్ని రాయాలబ్బా అనుకుంటున్నారా? మీరు ఎన్ని రాసినా నేనేం అనుకోనులేండి, కానీ యువర్ ఫైనల్ సెంటెన్సెస్. నేను ఈ వీడియో చేస్తున్నది నా కోసం కాదు, యూట్యూబ్ నుంచి నేర్చుకునే కొన్ని థౌజండ్స్ ఆఫ్ లర్నర్స్ కోసం. ఇంకొకసారి చెప్పాలా? నేను ఈ వీడియో చేస్తున్నది నా కోసం కాదు, యూట్యూబ్లో నుంచి నేర్చుకునే, అంటే యూట్యూబ్లో వీడియోలు చూసి నేర్చుకునే ఒక థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కోసం అని కామెంట్ సెక్షన్లో మీరు రాయాలి. యాజ్ ఇట్ ఈస్ ట్రాన్స్లేట్ చేసి రాసేసేయండి. ఓకేనా? That's it from my end. I hope you enjoyed today's lesson and I'm sure it is a good concept for you to learn. ఇంతకు ముందే తెలిసింటే ఇది ఒక మంచి రివిజన్, తెలియకపోయింటే ఒక మంచి కాన్సెప్ట్గా అయి ఉంటుందని నేను అనుకుంటున్నా. Do let me know what you think of this concept. I'll meet you with another concept next time. Bye bye. Take care.